హలో గైస్, వెల్కమ్ టు ప్రాబ్లమ్ ముచ్చట్లు. బిగ్ బాస్ 9 రివ్యూకి స్వాగతం. ఫైనల్లీ సంజన క్యాప్టెన్ అయిపోయింది. సంజన క్యాప్టెన్ అయింది శ్రీజ సపోర్ట్ వల్ల. దట్ ఈస్ ఫైన్, టోటలీ ఫైన్. శ్రీజ ఏం చేస్తుంది ఇప్పుడు? ఆ అమ్మాయి నిలబడుకున్న పొజిషన్ అలాంటిది. కావాలనే ఓడిపోతే ఆ అమ్మాయి ఏంటి ఇలా చేసిందని అది నిజంగా బాగోదు. కావాలనే ఓడిపోవడానికి కూడా లేదు. మేబీ తన కష్టంలో చెయ్యి ఇలా పట్టుకొని అలా పెట్టుకొని చాలా కష్టపడుతుందంటే అది కూడా లేదు. తను చాలా సేఫ్గా పక్కాగా కూర్చోంది. ఆ టైంలో కూడా ఓడిపోమంటే ఎట్లా ఓడిపోతారు నాకు అర్థం కాదు. ఫేక్ అంటది ఆ ప్రియ. హరీష్ అయితే అసలు మన టీమ్ ఇలా చేసేసారు అది. తన గేమ్ తను ఆడుతుంది. ఆబ్వియస్లీ స్కోపే లేనప్పుడు ఎలా ఓడిపోతారు నాకు అర్థం కాదు. దమ్ము శ్రీజ అసలే ఆమె ఏ గేమ్ ఓడిపోదు. తనకి ఏది నచ్చినా చేస్తుంది, అది కరెక్ట్గా చేస్తుంది తను. ఇంకా మనీష్ విషయానికి వస్తే, మనీష్ 2 సార్లు సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. ఒకటి ఇమాన్యుల్ విషయంలో, ఇంకోటి కళ్యాణ్ విషయంలో. ఇమాన్యుల్ విషయంలో ఆల్రెడీ నేను మాట్లాడింది తనది బ్లండర్ మిస్టేక్. ఈ కళ్యాణ్ విషయంలో అయితే డైరెక్ట్గా చెప్పుండొచ్చు, నేను చూసుకోలేదు, నేను రాడ్ కింద పెడుతున్నాను, ఆ టైంలో ఇది జరిగిందని చూసుకోలేదు, మీ కాల్ కంటెస్టెంట్స్ మీ కాల్ అని చెప్తే అయిపోయి అక్కడ. అది వదిలేసి నేను చూసాను, మోచేయి పెట్టాను, మొత్తం అబద్ధం. అసలు ఈరోజు ఉన్నానికి నాకు తెలిసి నాగార్జున గారితో అది చూడాలి నేను, నాగార్జున గారు ఏమంటారు అనేసి.